నమస్తే. 60 వసంతాలు దాటినటువంటి ఒక సూపర్ స్టార్స్ ఇప్పుడు అన్ని భాషల్లో రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ హవానే నడుస్తుందని చెప్పుకోవాలి. మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, లేదా బాలీవుడ్ కావచ్చు. అయితే ఇప్పుడు వాళ్ళ హిట్లే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే విక్టరీ వెంకటేష్ చాలా లేటుగా ఈ యొక్క హిట్ కొట్టాడనే చెప్పుకోవచ్చు. అయితే రేపు రానున్నటువంటి ఒక భవిష్యత్తులో విక్టరీ వెంకటేష్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు, ఎలాంటి సినిమాలు చేస్తే హిట్లు వస్తాయనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ 60 వసంతాలు దాటిన హీరోలే ఇప్పుడు ఎక్కువ అని చెప్పుకోవాలి అన్ని లాంగ్వేజెస్లో. ఒక పక్కన చూసుకుంటే మలయాళం కావచ్చు, తమిళ్ కావచ్చు, మిగతా ఏ భాషలు తీసుకున్నాం, మమ్ముట్టి కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, ఇలాగ చూసుకుంటే బాలీవుడ్లో చూసుకున్నా సరే అందరూ వాళ్ళే 50 లేదా 60 వసంతాలు దాటిన వాళ్ళే సూపర్ డూపర్ హిట్స్ కూడా కొడుతున్నారని చెప్పుకోవాలి. అయితే చాలా కాలం తర్వాత చాలా లేటుగా విక్టరీ వెంకటేష్కి ఒక హిట్ వచ్చిందని చెప్పుకోవాలి. సో రానున్నటువంటి ఒక సినిమాలు ఎలాంటివి, ఎలాంటి సినిమాలు వస్తే హిట్లు వస్తాయని చెప్తే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన కమిట్ అయిన సినిమాలు అయితే ప్రస్తుతానికైతే ఏమీ లేవండి. ఒకటి మాత్రం ఫైనలైజ్ చేసుకున్నాడని సమాచారం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా 65 సంవత్సరాలు దాటిపోయిన హీరోలే ఎక్కువ హిట్లు కొడుతున్నారు. అంటే వెంకటేష్ కూడా ఫామ్లోకి వచ్చేసినట్టుగా అని చెప్పాలి. ఒకసారి ఫామ్లోకి వచ్చారంటే నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంత రెమ్యునరేషన్ ఇచ్చారు, ఇంత వసూలు చేసిందనేది లెక్కలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇతను మన సేఫ్, ఈ హీరోతో మనం చేస్తే మనం సేఫ్గా బయటపడతాము, మనకు డబ్బులు వస్తాయి అనే నమ్మకం కూడా వచ్చేస్తుంది నిర్మాతలకి. అందువల్ల ఎక్కువ మంది క్యూ కడుతున్నారు. వాళ్ళలో మొదటి వ్యక్తి సురేష్ బాబు గారు. వాళ్ళు మూవీస్ నిర్మాణానికి ఈ మధ్య వెనకబడ్డారు. అంటే వద్దనుకుంటున్నారు, సేఫ్ కాదు, డిస్ట్రిబ్యూషన్ మీద ఎగ్జిబిషన్ మీద వాళ్ళ మీదే థియేటర్స్ కొని తీసుకోవడం కానీ డిస్ట్రిబ్యూషన్ మీద కానీ డిపెండ్ అయ్యి నడుపుతున్న సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు మరి ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేద్దామని ఆలోచన రావడం సురేష్ బాబుకి. ఎందుకంటే కనిపిస్తుంది కళ్ళ ముందు ప్రత్యక్షంగా. అందులో సురేష్ బాబు కూడా మనకు సినిమా చేద్దామని అడుగుతున్నట్టు సమాచారం. అలాగే మైత్రి మూవీస్ వాళ్ళు అడుగుతున్నారని సమాచారం. వైజయంతి మూవీస్ వాళ్ళు కూడా అడుగుతున్నారని సమాచారం. అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్, ఈ 4 సంస్థలు కూడా వెంకటేష్ని అడుగుతున్నట్టు సమాచారం అయితే ఉంది. అంటే ప్రస్తుతం ఏంటంటే రామజవరకమ్మకి స్క్రిప్ట్ అందించిన రైటర్ నందు, అతని డైరెక్షన్లో, అతను చెప్పాలని డైరెక్టర్గా మొదటి సినిమా చెప్పాలి, అతని డైరెక్షన్లో సినిమా చేయడానికి కథ నచ్చిందని వెంకటేష్కి, అతనితో సినిమా చేద్దామనే దీంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే వెంకటేష్ ఆ డైరెక్టర్ని ఎంపిక చేసేటంటేనే అంటే పాత వాళ్ళు రిస్క్ అని కాదు, కొత్త డైరెక్టర్లు అయితే ఇంకా వాళ్ళ కెరీర్కి ఇంపార్టెంట్ కదా. మనం చావోరేవో తెలుసుకోవాలని తపంతో ఉంటారు వాళ్ళు, ఒక హిట్ కోసం తప్పిస్తారు. అలా అవకాశం మన నందు అనే డైరెక్టర్గా మారితే ఖచ్చితంగా ఒక హిట్ కోసం తప్పిస్తాడు. అందుకని అక్కడ సెలక్షన్స్లో ఫస్ట్ ప్రయారిటీ నందుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఏ నిర్మాతకి చేస్తారు ఏమిటి అనేది మనకు అఫీషియల్ సమాచారం అయితే లేదు. ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరు కూడా లక్కీ భాస్కర్ చేసిన ధనుష్తో సార్, మొన్న మరి దుల్కర్ సల్మాన్తో చేసిన లక్కీ భాస్కర్ చేసిన డైరెక్టర్ వెంకీ అట్లూరి వాడు ఎప్పుడో చెయ్యి కథ వినిపించారని, కానీ ఇంకా ఏమీ చెప్పలేదనేది సమాచారం అయితే ఉంది. ఇట్లా వెంకటేష్ గారు ప్రస్తుతం అయితే ఈ నందు సినిమాతో మరి కెమెరా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తున్నాయి. అయితే చాలా కాలం తర్వాత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్, అది కాక త్రిబుల్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు, సంక్రాంతికి వస్తున్నాం. సో ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ రాబోతున్న సినిమాపై మాత్రం భారీ అంచనాలు అయితే ఉంటాయి. అదే అంచనాలు నిలబెట్టుకోవడానికి వెంకటేష్ గారు కూడా ప్రయత్నించారు. సో గతంలో మనం చూసుకుంటే నాసామి రంగానికి సంబంధించి ఏదైతే అక్కినేని నాగార్జున గారు తీసిన సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ డైరెక్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ సినిమా ఆశించినటువంటి ఫలితాలు ఇవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ నందుని నమ్ముకొని మళ్ళీ ఎందుకని స్టెప్ వేయాలి అనే ఆలోచన కూడా రావచ్చు అంటారా, లేదా ఇది ఫైనల్ స్టెప్ అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అంటే ఫైట్ మాస్టర్లో డైరెక్టర్లు అయింది వేరు, రైటర్స్ డైరెక్టర్లు అయింది వేరు. ఇవి అట్లా అనుకుంటే నువ్వు నాకు నచ్చే సినిమా చేశారు. మరి అప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి రైటర్గా హిట్. మరి అయినా నువ్వు విజయభాస్కర్ గారు డైరెక్టరు, మరి అక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ తర్వాత డైరెక్టర్గా సక్సెస్ అయ్యారు కదా. అంటే రైటర్ క్యాపబిలిటీకి వెంకటేష్ గారు నమ్ముతారు. రైటర్ క్యాపబిలిటీని నమ్మే వ్యక్తి వెంకటేష్ గారు. అందువల్ల నందులో కూడా ఆ టైమింగ్ ఉంది. ముఖ్యంగా సామజవరకమను చూస్తే మనకి అందులో మరి అతను ఆ స్క్రిప్ట్ పరంగా కానీ డైరెక్టర్ వేరే అయినా కానీ అద్భుతమైన స్క్రిప్ట్ అతను నందు అందించాడు. అలాంటి నందు మరి డైరెక్టర్ అవుతున్నాడంటే ఆ నమ్మకంతోనే వెంకటేష్ గారు ఇచ్చి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత ఆల్రెడీ రానా నాయుడు 2 అనేది అయిపోయిందని, వెబ్ సిరీస్ అయిపోయిందని సమాచారం అయితే ఉంది.
అప్పట్లో అది విమర్శలు వచ్చినాయి, బూత్ డైలాగులు ఉన్నాయి అనేది. ఇప్పుడు మంచి క్లీన్ చిట్ ఉన్న వెంకటేష్ గారు రానానాయ్ 2లో మళ్ళీ అలాంటి బూత్ చేస్తే మాత్రం మళ్ళీ ఒక బ్యాడ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ జాగ్రత్తలు లేకపోతే చాలా కష్టం కూడా. సో రానున్నటువంటి ఒక స్టెప్ ఏదైతే ఉందో, మీరు ఇందాక అన్నట్టు రానా నాయుడు 2 ఒకవేళ మళ్ళీ రిలీజ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సంక్రాంతికి వస్తున్న లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఎలాంటి ప్రజల్ని ఆకర్షిస్తారు వెంకటేష్ గారు, ఆయన పవర్ ఏంటనేది కంప్లీట్గా తెలిసిపోయింది. సో ఇలాంటి టైంలో మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుందని చెప్పేసి అనుకోవాలా, లేదా ఇంకేదైనా జోనర్లో సినిమా వస్తే ఏంటి అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్, తను ఏంటో, తన బలం ఏంటో, తన బలహీనతలతో ఈ సినిమాతో తెలిసిపోయింది. గత సినిమాలను బ్యారేజ్ వేసుకున్నా కూడా తెలిసిపోతుంది. గతంలో సోహన్ బాబు లాంటి ఆ లోటుని ఈయన భర్తీ చేసినట్టుగా భావించాలి. అంటే లేడీస్ థియేటర్కి వస్తే ఖచ్చితంగా సినిమాకి థియేటర్కి కలకలాడుతూ ఉంటే సినిమా హిట్టే. ఆ లేడీస్ని థియేటర్ రప్పించగలిగిన సత్తా వెంకటేష్లోనే ఉంది చెప్పాలంటే. అందువల్ల అలాంటి సబ్జెక్ట్ని ఎంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు నందు సినిమా వచ్చినా అదే చేస్తారు. ఇక రానానాయ్ 2 మళ్ళీ ఆయనకు మరి ఈసారి ఆ బూత్ డైలాగ్ తగ్గించుకుంటే బెటరు. అది ఇంకా 2తో కాకుండా 3 కూడా ఉంటుందని చెప్తున్నారు. రానానాయుడు 3 పార్ట్ కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దీంతో పాటు మరి మళ్ళీ సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రాజెక్ట్ ఉంది అనిల్ రావిపూడితో. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చిరంజీవి గారితో సినిమా చేసినా ఆ సినిమా తర్వాత మళ్ళీ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దిల్ రాజు గారు వదిలిపెట్టరు, అంత తేలిక వదిలిపెట్టరు. కాబట్టి ఆ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ విషయంలోనే ఇక వెంకటేష్ గారు చాలా కష్టపడాల్సి ఉంటుంది డేట్స్ కేటాయించే విషయంలో. సో గతంలో కూడా మనం చూసాం, ఏది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు కావచ్చు, మల్లీశ్వరి కావచ్చు, లేదా నువ్వు నాకు నచ్చావు కావచ్చు, లేదా కలిసి ఉందారా కావచ్చు, ప్రేమించుకుందారా కావచ్చు, ఇలా వరుస పెట్టి F2 కావచ్చు, F3 కావచ్చు. సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే వెంకటేష్కి సూట్ అవుతాయా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు పెళ్లికాని ప్రసాద్ పాత్ర మల్లేశ్వరంలో జలాన ఎంత ఓన్ చేస్తున్నారో మనకు తెలుసు. మరి అక్కడ అద్భుతంగా చేశాడు. అలాగే చంటి సినిమాలో ఒక అమాయక పాత్ర, ఇప్పుడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ టైప్లోనే చంటిలో వెంకటేష్ పాత్ర, ఆ పాత్రకి చక్కగా మెప్పించాడు. ఎక్కువ ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రేరాల తరహా పాత్రలు, అలాగే పవిత్ర బృందం కానీ అట్లాంటి స్టోరీలైనా కానీ, ఇప్పుడు పెళ్లి చేసుకుందాం ఆ సినిమా వచ్చింది, అది కానీ ఇట్లా వెంకటేష్ గారి కెరీర్ మనం ఒకసారి కలిసిందో రా కానీ, ప్రేమించుకుందాం రా కానీ, ప్రేమంటే ఇదేరా కానీ, ఇలా వరుస పెట్టి ఆ రా సెంటిమెంట్ పోయింది. ఇప్పుడు వస్తున్నాం అనమాట, వస్తున్నాం సెంటిమెంట్ వర్క్ అవుతుంది అది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో అత్యంత బ్లాక్ బస్టర్లు ఇకపైన నమోదు కావాలని అయితే మనం కోరుకుందాం. నమస్తే. నమస్తే.